ఏపీ ఎండోన్మెంట్ అధికారి శాంతి వ్యవహారం కోర్టుకు చేరింది. మీడియాలో తనపై వస్తున్న వార్తల్ని ఆపేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది శాంతి. తన గురించి, తన పెళ్లిళ్ల గురించి, పిల్లల గురించి మీడియాలో ప్రసారం చేయొద్దంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. శాంతి విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఇకపై శాంతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలపై మీడియాలో వార్తలు ప్రసారం చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి వ్యక్తిగత జీవితంపై ఇక నుంచి వార్తలు వేస్తే కోర్టు ధిక్కరణ అవుతుందంటుంది శాంతి తరపు లాయర్లు. మొత్తం మీద శాంతి కోర్టును ఆశ్రయించింది. తనపై వరుస కథనాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో అలాగే వివిధ ఛానల్లో తనపై తన వ్యక్తిగత జీవితంపై, తన పెళ్లిళ్లపై, పిల్లల గురించి మీడియాలో ప్రసారం చేయొద్దంటూ ఆమె ఏకంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఇకపై ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై మీడియాలో ఎలాంటి ప్రసారాలు చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆమె వ్యక్తిగత జీవితంపై వార్తలు వేస్తే కనుక అది కోర్టు ధిక్కరణ కిందకే అవుతుందంటూ శాంతి లాయర్లు చెప్తున్నారు. దీంతో శాంతి వ్యవహారంలో ఒక్కసారిగా మీడియాలో వస్తున్న కథనాలకు ఇక పోలీస్ స్టాప్ పడ్డట్లే భావించాల్సి వస్తుంది. శాంతి పెళ్లిళ్ళ గురించి, ఆమె పిల్లల గురించి ఈ మధ్యకాలంలో తరచుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్న నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమెకు సానుకూలంగా స్పందించింది. ఇక శాంతి వ్యక్తిగత జీవితంపై వార్తలు వేస్తే కోర్టు ధిక్కరణ కిందకి అవుతుందంటున్న శాంతి లాయర్లతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెట్టింట్లో ఏదైనా వైరల్ అవుతుంది అంటే అది ఒకే ఒకటి శాంతి విజయసాయి రెడ్డి కేసు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు శాంతికి సంబంధించిన లాయర్స్ మనతో ఉన్నారు. మరి కోర్టు ఏమని తీర్పిచ్చింది ఏంటనే దాని గురించి ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గత కొద్ది రోజులుగా శాంతి గారి గురించి మీడియాలో జరిగే కథనాల గురించి చాలా అసభ్యకరంగా, అశ్లీలంగా ఆవిడ గురించి కానీ ఆవిడ పిల్లల గురించి కానీ చెప్పడం, చూపించడం వేరియస్ మీడియా ఛానల్స్లో, టీవీ, ప్రింట్, యూట్యూబ్ ఛానల్స్లో చూపించడం జరిగింది. అది ఆవిడ ఒక హక్కులకు భంగం కలిగిస్తూ ఆవిడ ఒక ప్రైవసీ యాజ్ ఎన్స్టైన్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని తీవ్రంగా వైలేట్ చేస్తుందని గౌరవ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ 9th కోర్ట్ దాన్ని ఖండిస్తూ రీస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇది ఆ ఆర్డర్ అండి. అంటే ముందు చూసుకుంటే తనే ప్రెస్ కి చెప్పడం జరిగింది, తను ఇలా మోసపోయాను అని చెప్పి తను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆవిడ రిటాలియేటింగ్ గా ఆవిడ గురించి చెప్తుంటే ఆవిడ బాధతో దాన్ని చెప్పుకుంది తప్ప ఆవిడ స్టార్ట్ చేయలేదు. ఇంకొకటి, ఆవిడ గురించి చాలా అశ్లీలంగా, చాలా నగ్నమైన ఫోటోలతో ఆమె ఫోటో పెట్టి అక్రమ సంబంధాలు చూపిస్తూ అది చాలా దారుణం, అది చట్టరీత్యా నేరం. దాన్నే ఈరోజు ఆనరబుల్ చీఫ్ కోర్ట్, మన 9th చీఫ్ కోర్ట్ సిటీ సివిల్ కోర్టులో దాన్ని ఖండిస్తూ రీస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇది ఆ ఆర్డర్. ఇప్పటి నుంచి శాంతి గారి గురించి కానీ, ఆవిడ వ్యక్తిగత పర్సనల్ విషయాల గురించి కానీ, ఆవిడ పెళ్లిళ్ళ విషయం, ఆవిడ పిల్లల గురించి కానీ, ఆవిడ పేరు కానీ, ఆవిడ ఐడెంటిటీ కానీ, ఆవిడ ఫోటో కానీ ఎటువంటి మీడియాలో వచ్చినా అది చట్టరీత్యా నేరం. అది డైరెక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఈ ఆర్డర్ని వైలేట్ చేస్తున్నట్టు వస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్గా వాళ్ళ అసెంబ్లీలో అనడం ఏం జరిగిందంటే, ఒక మహిళా హక్కుల కోసం మేము పోరాడతాం, నిలబడతాము అన్నారు. ఈరోజు ఒక మహిళా హక్కులు ఓపెన్గా వైలేట్ అవుతున్నాయి. దానికి మీరు ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఆవిడ మీద జరిగే కథనాలని తీవ్రంగా ఆపేయాలి అని కోరుతున్నాను. చివరి విషయం, ఆవిడ గురించి ఎటువంటి మీడియా ఇప్పుడు నడిచిన రేపు తర్వాత చేయబోయే ఏ కథనాలని ఆపేయాలి యాజ్ పర్ దిస్ ఆర్డర్స్. యూట్యూబ్లో ఎగ్జిస్టింగ్ వీడియోలు కూడా డిలీట్ చేసేయండి. వాటిని కూడా డిలీట్ చేయమని అంటున్నా. ఒకవేళ అవి ఉన్నా కూడా అది వైలేషన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా సరే తెలియక వీడియోస్ ఇస్తే తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు? ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఇక్కడ మానవత్వం అనేది ఉంటది. ఒక స్త్రీ గురించి అంత అశ్లీలంగా ఎట్లా పెడతారు? బేసిక్ కామన్ సెన్స్ ఉండదా? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్ అంటే నాకు తెలియదు, నాకు చూడలేదు, నేను తప్పు చేస్తాను, నాకు చట్టం చదువుకోక యాక్సిడెంట్ చేసినాను, ఇంకోటి ఇవన్నీ గురించి నాకు తెలియదని ఎక్స్క్యూజ్ తీసుకోవటువంటి పద్ధతి మన లా సిస్టంలో లేదు. నీకు తెలిసినా తెలియకుండా ఈ మీడియా మాధ్యమాల నీకు ఇది ఎట్లయితే తెలిసింది? మరి శాంతి గారి గురించి మీడియా కథనాలు చేసే ముందు నీకు ఎట్లా తెలిసింది? ఆ యూట్యూబ్ మాధ్యమే కదా. అందుకే మేము కూడా ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా, ఈ మీడియా మాధ్యమం ద్వారా మీరు ఏదైతే చేస్తున్నటువంటి డిబేట్ ఉందో
అది తప్పు. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. నిజంగా అది ఒక ప్రైవేట్ మ్యాటర్. ఒక భార్య భర్తలు, ఆయన భర్త అని కూడా అంటే ఎక్స్ భర్త అంటుంది. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో, సమస్యలు ఉంటాయో, కోర్టులో కూడా ఫ్యామిలీ కోర్టులో కూడా ఎక్స్ అని పెడతాం. వాళ్ళ ఐడెంటిటీ తీయద్దని హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆధార్ కేసు లోపల పుట్టస్వామి ఆధార్ కేసు అనేది ఫేమస్. దానిలో కూడా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు కాదు, ఎవరి ప్రైవసీ అయినా వాట్ ఎక్స్టెంట్ మీడియా కానీ మిగతా వ్యక్తులు జోక్యం చేసుకోవాలనేటువంటి దానిలో క్లియర్ గైడ్ లైన్స్ ఉంది. ఎన్నోసార్లు కోర్టు చెప్పింది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, ప్రైవసీ ఇవన్నిటి కూడా దెబ్బతీసే విధంగా చాలా అశ్లీలంగా కొన్ని మీడియా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఆమె సూసైడ్ నోట్ రాసింది, టేబుల్ మీద ఉంది, నేను చూసిన అనే విధంగా రాస్తా ఉన్నారు. ఇంకో ఇంతమందితో రిలేషన్షిప్ పెట్టుకున్నది, ఇల్లీగల్ జాబ్ తీసుకుంది, ఇట్లా పెట్టుకునేటువంటి రాస్తా ఉన్నారు. అసలు మీరు ఎవరు, మీకు ఏ విధంగా తెలుసు ఒక మహిళ పైన ఇంత నీచమైనటువంటి దాన్ని ప్రొవోక్ చేసి చనిపోయే విధంగా చేయడం అనేది? మరి ఇదే మీడియా ఛానల్ ఒక 2 years ప్రకారం 2 years బ్యాక్ ఒక సీనియర్ నాయకుని పైన, ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకుని కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ పైన ఆరోపణలు చేస్తే ఆ రోజు ఏమన్నారు? వీరు తెలుగు సమాజం మహిళలను చాలా గౌరవిస్తుంది, తెలుగు సమాజం చాలా విలువలు, మన గొప్పమైనటువంటి విలువలు, పురాణాల్లో రాజులు కూడా మహిళలను, పిల్లలను యుద్ధాల్లో ఉపయోగించేవాళ్ళు కాదు, వాళ్ళకి వ్యతిరేకంగా చేసేవాళ్ళు కాదని చెప్పారు. మరి ఆ రోజు గొప్ప ఒక పెద్ద కులానికి చెందినటువంటి ఒక గొప్ప మహిళ అయితేనో ఒక రకమైనటువంటి ముసలికన్నీరు గార్చి ఈ రోజు ఒక ఎస్టీ కులం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ ఉద్యోగం చేయడం గొప్ప. అట్లాంటి పైన ఆరోపణలు అసలు నీ దగ్గర ఏముంది ఎవిడెన్స్? నువ్వు చూసినవా, చేసినవా? ఎందుకు నువ్వు అంత విధంగా దానిపైన ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం సమస్యలు లేవని ఒకసారి రిపోర్టింగ్ చేయడం వేరు. ప్రతిరోజు 10 రోజులుగా పుంకాలుగా డిబేట్లు పెట్టి కార్యక్రమాలు చేసేటువంటి నీకు డబుల్ స్టాండర్డ్ ఎందుకు? ఆ రోజు చేసినటువంటి ఆ ఏడుపు ముసలికన్నీరు మరి ఈ రోజు ఎందుకు లేదు ఈ మహిళ పైన అని అడుగుతున్నాం. ఇంకోటి, ఈ నువ్వు రోజు జర్నలిస్ట్గా మీరు చేస్తూ ఉన్నారు, రేపు ఇంకో వాళ్ళ పైన మీకు ఉన్నటువంటి వాళ్ళతో వీడియోలు తీసి ఈయనతో లింక్ ఉందానో ఇంకోటి తీసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దీన్ని గమనించి ఇట్లాంటి ఫాల్స్ ప్రొపగండా చేసేటువంటి దానిలో సెల్ఫ్ రిస్ట్రెయిన్ కావాలని కోరుతా ఉన్నాం. దీనిలో వేసినటువంటిది ఏదైతే రిస్ట్రైనింగ్ ఫ్రమ్ బ్రాడ్కాస్టింగ్, డిలీటింగ్ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్ అని వేసినాం. యూట్యూబ్ దానికి అర్జెంట్ నోటీస్ ఇచ్చారు, దీనికి ఈ రిస్ట్రైన్కు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మీడియా, ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవనం, మదన్ మోహన్ గిట్లా ఇప్పుడు నువ్వు అడల్టరీ అనేది క్రైమ్ కదని సుప్రీంకోర్టు చెప్పింది, మీకు దాన్ని తీసేసింది. మరి ఇట్లాంటి దానిలో ఆమె గిట్లా ఇంకేమైనా చేసిందని నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళు, నువ్వు ఢిల్లీ వేదులకు వెళ్ళు, రోడ్ల వేదులకు వెళ్ళు. డిఎన్ఏ టెస్ట్ చేయాలని డిబేట్ చేయడము, డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే కోర్టుకి వెళ్ళాలి. డిఎన్ఏ టెస్ట్ నువ్వు ఈయన పిల్ల కాదా అంటే కోర్టుకి వెళ్ళాలి. లేకపోతే ఈమె వైఫా కాదా, నాకు నచ్చకపోతే ఈమె చేసే చర్యల వల్ల నచ్చకపోతే హస్బెండ్ కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకోమనండి. ఇది పొలిటికల్, ఈ తుపాకీ ఇంకోని కాల్చడానికి ఈమె భుజాల పైన తుపాకీ చేసి ఒక మహిళను ఆట వస్తువుగా చేసి రాజకీయ వస్తువు, ఒక రాజకీయ క్రీడకు వాడుకునే విధం ఏదైతే ఉందో తెలుగు సమాజం, తెలుగు సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని దీన్ని ఇప్పటికైనా ఆపాలని ఈ విధంగా మీ వీడియో ద్వారా కోరుతున్నాను. అంటే ఇప్పుడు శాంతి మీద ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పుడు వార్తలు అని చెప్పి మీరు ఆవిడ ఇవి చేయడం జరిగింది. తప్పుడా తప్ప అని కాదమ్మా, ఆవిడ గురించి మాట్లాడడమే తప్పు. ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛని తీవ్రంగా భంగం కలిగిస్తున్నట్టు. తప్ప ఒప్ప అని చెప్పడానికి మీరెవరు, నేను ఎవరు? కోర్టు చెప్తుంది. ఆవిడ గురించి అట్లా రాస్తారు, ఆవిడ పేరు ఎట్లా పెడతారు, ఐడెంటిటీ ఎట్లా పెడతారు? ఆవిడ పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ఆవిడకి 8 ఏళ్ళ అమ్మాయిలు ఉన్నారు, ఒక 1 year అబ్బాయి ఉన్నాడు. రేపు వాళ్ళ జీవితం ఏం కావాలా? ఈ అమ్మాయి తలెత్తుకొని ఎట్లా జీవించాలా? మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళ గురించి ఎట్లా అడ్డగోళ్ళకి ఎవరైనా రాస్తారా? అది ఎట్లా రాస్తారు? ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వయలేషన్ ఆఫ్ Article 21 and violation of various Supreme Court judgments, violation of this order also. అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ మే బి ప్లీడెడ్. అంటే నువ్వు ఒక దోషి అయినా, నీకు కసబునైనా నిజంగా తుపాకీతో కాల్చిందని ట్రయల్ అయ్యేదాకైనా శిక్ష ఆయన దోషిగా మనం చెప్పలేదు. ఆయనకు అవన్నీ అసలు నువ్వు ఓన్లీ ఆరోపణల పైన ఆమె మీడియా సమావేశం పెట్టిందని చెప్పారు. మీరు ఆమె పైన ఆరోపణలు ఇచ్చి కేవలం పైన మీడియా డిబేట్స్ పుంకాలు చేస్తే అంత తప్పు జరిగింది ఇది అని చెప్పింది. అప్పటికైనా మీడియా స్టాప్ చేయాలి కదా. ఆమె చెప్పిన 2 వర్షన్స్ చిన్నాక తర్వాత ప్రతిరోజు ఒక రిపోర్టింగ్ చేయడం వేరు, నువ్వు ట్రయల్ కండక్ట్ చేయడం. రిపోర్టింగ్ చేయడం నీ వరకు నీకు స్వేచ్ఛ ఉంది. ఆ రిపోర్టింగ్ వాట్ ఎక్స్టెంట్ అనేది కూడా ఇక లిమిటేషన్ ఉండాలి, సెల్ఫ్ రిస్ట్రెయిన్ అనేది ఉండాలని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, మీడియా గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పటికైనా మీరు పాటించాలి. మీకు తెలిసి చేస్తున్నారో తెలియక పొలిటికల్ మోటోతో చేసే కొన్ని ఛానల్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా రెస్ట్రెయిన్ ఉండాలి. మీరు ఇంతకుముందు చరిత్రలో గతంలో మాట్లాడిన మీ డిబేట్స్ను కూడా చూసుకొని 2 సంవత్సరాల కింద మీరు ఏవైతే మాట్లాడారో అవి ఫాలో కావాలని కూడా ఈ సందర్భంగా చెప్తాం. అంటే ఇప్పుడు శాంతి గురించి ఎలాంటి వార్తలు కూడా మీడియాలో వేయకూడదు. అయితే ఇప్పుడు శాంతికి ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది అంటారు? ఏ విధంగా జరగబోతుంది అంటారు? ఇప్పుడు శాంతి గారికి పలు రకాలుగా ఆమె లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి, ఇప్పుడు రెగ్యులర్గా నడుస్తున్నటువంటి డిబేట్ ఆపేదాని పనిలో రిస్ట్రెయిన్ మీడియాను బ్రాడ్కాస్టింగ్ నుంచి రిస్ట్రెయిన్ చేయాలని వేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ వీడియోలో ఏవైతే అంత అశ్లీలంగా చాలా ఘోరంగా ఉన్నాయో, ఆమె గురించి ప్రైవేటు సంబంధించిన విషయాలు ఉన్నాయో అవిటిని డిలీట్ చేయాలని కూడా వేయడం జరిగింది. ఆమెకు ఇంకా భవిష్యత్తులో ఈ మీడియా ఛానళ్ళు లేకపోతే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఆమె విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ అంతకు మించి దాటి వీళ్ళు ఏవైతే జస్టిఫికేషన్ చేసి వీళ్ళ జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళపైన ఆమె క్రిమినల్ సివిల్ డిఫర్మేషన్ తీసుకున్న అవకాశం కూడా ఉంటుంది.
అంతే అండి, ఎవరికైనా న్యాయం చేయడం జరిగింది అని నమ్ముతున్నాం ఈ ఆర్డర్ ద్వారా. ఆవిడ గురించి ఎక్కడ రాయొద్దు అని కోర్టు ఆర్డర్ చేయడమే ఆవిడకు న్యాయం చేయడం. ఎందుకంటే ఆవిడకు తీవ్రమైన భంగం ఎక్కడ జరిగిందో ఆవిడ గురించి చెప్పడమే ఆవిడకు జరిగే అన్యాయం. అసలు అలా చెప్పడం తప్పు, అది ఆపేయండి అని కోర్టే రీసెంటింగ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎవరైతే శాంతి ఉన్నారో ఆవిడ గురించి తప్పుడు వార్తలు రాయడం జరుగుతుందని చెప్పి తను ఎంతగానో ఇబ్బంది పడింది. అలాగే తనకు భంగం కలిగిందని కూడా తను పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పటికీ ఈ రోజు నుంచి 15 రోజుల వరకు తన గురించి ఎలాంటి వార్తలు రాయకూడదు, వేయకూడదు. అలాగే ఇప్పుడు యూట్యూబ్ లో ఏవైతే శాంతి గురించి వీడియోస్ ఉన్నాయో, తప్పుడు వార్తలు ఉన్నాయో అవి కూడా ఇమీడియట్ గా డిలీట్ చేయాలని చెప్పి కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.